బయటకుండా ఇవ్వండి. ఓకే తీసుకెళ్ళండి. అంటే కూడా ఎలాగేస్తుంది. బొక్కే పట్టుకో. గురుగారు హీరోలాగా ఉన్నాకండి. వెనకరా మధు. ఓకే తీసుకెళ్ళమ్మా. సైడ్ కూడా మేడం, కొంచెం సైడ్. అక్షరా అండి. సైడ్ సైడ్ కూడా అలా కంగారు పడ. సైడ్ నుంచి చూడన్నా. ఓకేనా? ఓకే. వస్తాను. జిల్లా రచయితల చైర్మన్ ఆఫ్ ది సేవా ఫౌండేషన్ అన్వర్ బేగ్, విజయవాడ ముస్లిం మత పెద్ద. అది బాధ్యతగా ఉపయోగిస్తే సమాజానికి ఎంత మేలు. ఫేక్ న్యూస్, తప్పుడు ప్రచారాలు, ఇవన్నీ రోజు రోజుకి సమస్యగా మారిపోతున్నాయి. యువత ఎక్కువగా రీల్స్, షార్ట్ వీడియోస్, దాని తర్వాత ఇంకో వీడియో, దాని తర్వాత ఇంకో వీడియో, దీనికంటే పట్టుకొని దానికే పరిమితం అయిపోతున్నారు. కంటెంట్ వల్ల తెలియకుండానే నెగిటివ్ కామెంట్స్ పెట్టడం, ట్రోలింగ్ చేయడం. సేఫ్గా, సెక్యూర్డ్గా ఎలా ఉపయోగించాలి ఈ విషయంపై చర్చించడానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ఇంకో విషయం, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే సామాజిక శ్రేయోభిలాషులకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనమందరం ఒక ముఖ్య అంశమైన సోషల్ మీడియా సామాజిక బాధ్యత
అనే దాని గురించి చర్చించడానికి ఈ సభ ఏర్పాటు చేశాము. మరో ముఖ్య గమనిక ఏంటంటే ఈ రౌండ్ టేబుల్ డిస్కషన్లో ఎలాంటి పర్సనల్గా విమర్శలు చేయడానికి కానీ పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్ కానీ డిబేట్ అని మేము ఏర్పాటు చేశాము. ఇప్పుడు ఈ సోషల్ మీడియా డిస్కషన్ గురించి హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే దాన్ని మీరు షేర్ చేయొద్దని మనం చేస్తా ఉన్నాం. ఇతరులు సామాజిక పరముగా సాంస్కృతిక సర్వమత సమ్మేళనములో ఆ సామాజిక బాధ్యతగా సమాజంలో ఉన్నటువంటి మూఢాచారాలని తొలగించడానికి వాళ్ళు పాటుపడినటువంటి వ్యక్తులు. వాళ్ళకి రావణ్కి ఏంటి పోలిక? ఈ రావణ్ తోటి పోలిక చేసి అసలు నీ యొక్క చదువు, నీ యొక్క పెద్ద హోదా, నీ అనుభవం అంతా కూడా రావణ్కి ఎక్కువ, శ్రావణ్కి తక్కువ అనుభవం. అలాంటి మాటలు మాట్లాడటం వలన ఏమవుతుందంటే ఒక బ్యాడ్ మెసేజ్ సొసైటీలో వెళ్ళిపోతుంది. ఎవరైతే మామూలు ఒక సామాన్యుడు ఓ రోడ్డు మీద ఏదో ఒక మామూలు పని చేసుకుని వాడు మాట్లాడితే పెద్దగా పట్టించుకోరు, ఏదో కుక్క మరుగుతుందిలే అని వదిలేస్తారు. ఒక పెద్ద రౌండ్ టేబుల్ సమావేశంలోకి వచ్చి ఒక చైర్లో కూర్చుని నువ్వు ఆ విధంగా మాట్లాడేవు అంటే అది చాలా తప్పు. ఇక్కడ ప్రచారం చేసే వాళ్ళది కాదు, వీడిదే తప్పు. అలాంటి వ్యక్తుల్ని మన ప్రభుత్వం కూడా ఉదాసీన వైఖరి అవలంబించడానికి లేదు. తప్పనిసరిగా అతను కొన్ని వీడియోలు కూడా మీరు ప్లే చేసి చూస్తే ఈ ఎవరైతే పౌరుషంగా మన జాతి విద్రోహక శక్తిగా, మన సమాజానికి వ్యతిరేకంగా, మన దేశమే నాకు అక్కర్లేదనే వ్యక్తికి సపోర్ట్గా వాడికి షెల్టర్ ఇచ్చినటువంటి వ్యక్తి ఫ్రెండే, వీడే షెల్టర్ ఇచ్చాడు. ఇప్పుడు సపోర్ట్ అనే పదంలోకి షెల్టర్ ఇచ్చింది కూడా వచ్చేస్తుంది కదా. సపోర్ట్ అంటే నేను షెల్టర్ ఇచ్చినట్టు కూడా సపోర్ట్ కింద వచ్చేస్తాడు. సో సపోర్ట్కి సపోర్టర్ కూడా సపోర్ట్ కింద వస్తాడు. సెక్షన్ 37 ప్రకారంగా, ఉపా యాక్ట్ సెక్షన్ 37 ప్రకారంగా వాడు కూడా దోషి అవుతాడు. సో దాంట్లో నుంచి బయటపడటానికి అనేక రకాలైనటువంటి ఈ వేదికలను తీసుకుని ఈ సామాజిక మాధ్యమాల ద్వారా అతని భావాలని, తప్పుడు భావాలని ప్రజల్లోకి పంపించి ఆయన ముసుగు వేసుకున్నటువంటి ఒక వీరుడు ముసుగు ధరించాడు. అతను ముసుగు ధరించి ఇప్పుడు ఒక గూఢాచారిలాగా పెద్ద పెద్ద కవర్లు మైక్ పట్టుకుని చెప్పడం అది చాలా తప్పు. అలాంటివి మీరు తప్పనిసరిగా ఈ సోషల్ మీడియాలో నిరోధించాలి. ఎందుకంటే కొన్ని మనం ప్లే చేయడానికి కూడా లేదు. యాక్చువల్గా ఇది సందర్భం కాదు, కానీ నా దగ్గర ఒక వీడియో ఉంది. 3 రోజుల నుంచి చూశాను నేను 3 రోజుల కిందట. అసలు నాకు ఒక 5-6 గంటలైతే మనసు లాగైపోయింది. అరే ఇంత దరిద్రంగా ఒక వీడియో చేస్తే సామాజిక మాధ్యమాల్లో దాన్ని ప్రసారం చేసి ప్రభుత్వం చాలా ఉదాసీన వైఖరి అవలంబిస్తుంది. అలాంటి వాళ్ళని కఠినంగా నేనేం చెప్తానంటే, ఈ పోలీసు కూడా, నేను కూడా పోలీసు ఉద్యోగం చేశాను, పోలీసు ప్రోయాక్టివ్గా ఉండాలి. ఒక వ్యక్తి ఒక తప్పుగా మాట్లాడితే ఇమీడియట్గా ముందుగా అతనే పోలీసే చర్య తీసుకోవాలి. మరలా ఇప్పుడు సపోజ్ ఎవరో ఒక వ్యక్తి గురించి ఒకడు సోషల్ మీడియాలో అబ్సీన్గా పెట్టినప్పుడు మళ్ళీ అతను ఫోన్ చేసి నా మీదే ఎలా అంటే మీరు యాక్షన్ తీసుకోరా అంటేనే కానీ మన పోలీసు కదలట్లేదు. సో నేను ఫైనల్గా విజ్ఞప్తి చేసేది, ఈ సామాజిక మాధ్యమాల్లో ఈ బ్యాడ్ అనేది పోవాలి అంటే పోలీసు ప్రోయాక్టివ్గా పనిచేయాలి. ప్రభుత్వం కూడా ఉదాసీన వైఖరిని అవలంబించకూడదు. అలాగే ప్రతి వాళ్ళని కూడా, అంటే ఏదైనా ఈ సామాజిక మధ్యలో ఫేస్బుక్ ఉంది, నువ్వేం మాట్లాడి పెడితే అది వెళ్ళిపోతుంది ఫేస్బుక్లోకి, నువ్వు ఆపలు యూ కాంట్. కానీ భయం అనేది రావాలి. భయం అనేది రావాలంటే చట్టం అనేది కంపల్సరీగా ఉపయోగించాలి. చాలా చిన్న వీడియోలు చాలా అబ్సీనిటీగా వస్తున్నాయి, ప్రొవోకేటివ్గా వస్తున్నాయి, మతాలని చాలా కించపరిచే విధంగా వస్తున్నాయి. వీటినన్నిటినీ అరికట్టడానికి ఈ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని నేను. ఈరోజు ఏలూరులో జరుగుతున్నటువంటి సోషల్ మీడియా సామాజిక బాధ్యత అనే అంశం మీద మన ఏలూరు గిరిజన భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాము. అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా శ్రీ బోలిశెట్టి శ్రీనివాస్ గారు, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ మరియు బడేటి రాధాకృష్ణయ్య చంటి గారు శాసనసభ్యులు ఏలూరు, అలాగే రెడ్డి అప్పల్ నాయుడు గారు, అంబికా కృష్ణ గారు, నారా శేషు గారు,
నక్కా సూర్యచంద్రరావు గారి ఎక్స్-డీసీపీ ఇంకా పలువురు ప్రముఖులందరూ దీనికి హాజరయ్యారు. వారితో పాటు మత పెద్దలు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలందరూ కూడా హాజరయ్యారు దీనికి. అయితే సోషల్ మీడియాని ఏ విధంగా వాడుకోవాలి, దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఈ సొసైటీని వేధిస్తున్నాయి అనే దాని గురించి ఇక్కడ అందరూ కూడా చర్చించడం జరిగింది. అయితే ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో, ఫేక్ వీడియోస్ కానీ, సైబర్ క్రైమ్స్ కానీ, ట్రోలింగ్ ఇలాంటి హేట్ కంటెంట్ ఎవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో దాని గురించి చట్టపరమైన మరియు పోలీస్ శాఖ వారు తగిన చర్యలు తీసుకొని దీన్ని ఎంతో కొంత మేరకు అరికట్టాలని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలామంది కూడా ఇటీవల ఈ సోషల్ మీడియా ఎక్కువగా అయిన తర్వాత ఆత్మహత్యలు చేసుకోవడం, హత్యలు చేసుకోవడం, కుటుంబంలో కూడా కలహాలు రావడం ఇలాంటివి చాలా జరిగినాయి. ఇలాంటి కేసెస్లో ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంది, ఇంకా ఎంత చర్యలు తీసుకుంటే ఈ సమాజానికి ఉపయోగపడుతుందని వారు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ ఎన్ని భిన్న మతాలున్నా, ఎన్ని భాషలున్నా, ఎన్ని కులాలున్నా మనందరిది భారతదేశము, మనంతా భారతీయులం, భరతమాత బిడ్డలం, అందరం కూడా ఐకమత్యంగా మానవత్వంతో కలిసి ఉండాలని చివరికి చర్చలో ఆఖరికి ఇది జరిగింది. అయితే అందరూ కలిసి జీవించాలని, అట్లాంటి కలహాలు లేకుండా సోషల్ మీడియా ద్వారా ఎవరైతే కక్షపూరిత చర్యలు కానీ కుల మతాల మధ్య చిచ్చు పెట్టే వారిని అరికట్టాలని మన బోల్శెట్టి శ్రీనివాస్ గారు కూడా చెప్పడం జరిగింది. ధర్మమే మనల్ని రక్షిస్తుంది, ప్రతి మనిషిలోనూ దైవం ఉందని వారు తెలియజేశారు. మంచి పని ఎప్పుడు ఎవరు చేసినా దానికి ఎప్పుడు ఆయన సహకారాలు అందిస్తామని వారు తెలియజేయడం జరిగింది. ఇట్లాంటి పెద్దలు సపోర్ట్ ఉంటే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నైనా చేస్తాము, ఈ సమాజానికి మంచిగా ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తాను. శ్రీనివాస్ గారికి ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. మహిళలకు భద్రత లేకుండా పోతుంది. సోషల్ మీడియాలో ఫొటోస్ని మార్ఫింగ్ చేయడం, అలాగే నెగిటివ్ కామెంట్స్ పెట్టడం, ట్రోలింగ్ చేయడం, ఇలా చేయడం వల్ల చాలామంది మహిళలే కాదు యువత కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు, చాలా డిప్రెషన్కు కూడా గురవుతున్నారు. ఒక మంచి పని చేసినా కూడా దాన్ని గురించి ట్రోల్ చేయడం, ఒక మంచి పని చేసినప్పుడే ట్రోల్ చేస్తుంటే ఇంక మంచి పనులు ఎలా చేయగలం? కాబట్టి మేమందరం కూడా మా సైడ్ నుంచి మేము సైన్ చేసి ఒక అప్లికేషన్ సార్కి ఇవ్వాలనుకుంటున్నాం. దయచేసి సార్ మీరు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని రేపు శాసనసభలో ఈ విషయాన్ని ఒకసారి దీని గురించి చర్చిస్తారని మేము మీకు వేడుకుంటున్నాం. సోషల్ మీడియా సామాజిక బాధ్యత అని ఇదివరకు దాకా మనం చెప్పుకుంటాం, కానీ తొలి అడుగు ఏలూరు నుంచి పడడం, దానికి ఫాతిమారాణి గారు నడుం కట్టుకుని ఇది మనం చెయ్యాలి, దీనివల్ల సమాజానికి ఉపయోగం ఉంది అని ఒక ఇండికేషన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేసినందుకు వారి కుటుంబ సభ్యులకి, వారి మిత్రులందరికీ కూడా నా ఉద్దేశం తెలియజేసుకుంటూ, ఇవాళ సోషల్ మీడియా వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారనేది వాస్తవం. చాలామంది వాళ్ళు మనం మాట్లాడలేని విషయంగా కామెంట్లు పెట్టడం కూడా జరుగుతుంది. మరి దీని మీద కూడా సరైన నిర్ణయం తీసుకుంటాం. సోషల్ మీడియా లేకుండా కుదరదు అనేది వాస్తవం. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, సోషల్ మీడియా కత్తి లాంటిది. ఇవాళ రేపొద్దున పేపర్లో వచ్చేది, రేపొద్దున టీవీలో వచ్చేది, ఇవాళ వచ్చేస్తుంది సోషల్ మీడియాలో, అదే నిమిషంలో వచ్చేస్తుంది, లైవ్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఉండవలసిందే, కానీ దాని హద్దు దాటి ప్రవర్తించకుండా, ఇతర మనుషులను ఇబ్బంది పెట్టకుండా, సమాజ శ్రేయస్సు కోసం, కుల మతాల శ్రేయస్సు కోసం భారతదేశం అంతా కలిసి ఉండే విధంగా, అన్ని మత ధర్మాలు కలిసి ఉండే విధంగా చేసే సోషల్ మీడియాలో అందరూ కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఎవరైతే హీనమైనటువంటి పోస్టులు పెట్టి వాళ్ళందరూ కూడా బ్లాక్ చేయడం ఒకటి, రెండోది ప్రభుత్వ పరంగా శిక్షించవలసిన అవసరం కూడా. ఏదైతే మాట్లాడవచ్చో, ఏదైతే మాట్లాడకూడదో ప్రెస్లో కూడా మాట్లాడడం కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ, నేను ఇందాక చెప్పాను మీకు, ఒక గన్ను పోలీస్ చేతిలో ఉంటే అది ప్రజల రక్షణకు ఉపయోగపడుతుంది, అంతకుడి చేతిలో ఉంటే ప్రజల ప్రాణాలు తీయడానికి ఉపయోగపడుతుంది. అదే సోషల్ మీడియా కూడా అంతే, ఈ గన్ లాంటిది, కత్తి లాంటిది. ఇలాంటిది దాన్ని ఖచ్చితంగా మనం మంచిగా వాడుకుంటే అది సమాజ శ్రేయస్సుగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. దీని మీద ఖచ్చితమైన యాక్షన్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు మీరు చాలామంది చెప్తారు మీడియాలో మాట్లాడవచ్చో మాట్లాడకూడదో కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఒక జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తిని, ఇందాక కూడా చెప్పాను మీకు, సరిగ్గా రికార్డ్ అయిందని మళ్ళీ చెప్పాను, ఒక జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తిని మళ్ళీ ఆ స్వాగతం పలుకుతూ 10,000 మోటార్ సైకిల్తో తీసుకొస్తే యువత ఏమనుకుంటారంటే ఒక మర్డర్ చేయడం ఫ్యాషన్ అనుకుంటారు. కాబట్టి ఇలాంటి ఇండికేషన్స్తో ఇలాంటి ప్రచారాలు కూడా మనం బ్యాన్ చేయాల్సిన అవసరం. ఒక మంచి పని చేసి ఒక 10,000 మందికి భోజనం పెట్టి, ఒక 10,000 మంది చదివించి, లేదా కొంతమంది ఫీజులు కట్టి హాస్పిటల్ని మెయింటైన్ చేసినప్పుడు మనం సత్కరించాలి. సమాజాన్ని మంచి పని చేసినప్పుడు సత్కరించి ఇంకోళ్ళు ఇన్స్పిరేషన్గా ఉండాలి మనం అనేది సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వెళ్ళాలని నేను కోరుకుంటాను. అంతేకాకుండా మొన్న చెప్పిన ఇతిహాసాలు కూడా
హేళన చేసే విధంగా అంబటి రాంబాబు గారు మాట్లాడిన విషయాన్ని నేను ఇప్పుడు మీకు ఒకసారి ప్రస్తావన తీసుకొస్తాను. రామాయణం అనేది భారతదేశంలోనే పుట్టింది. అది దాన్ని రాసింది వాల్మీకి. రామాయణం మనం చదువుకుంటూ చాలామంది మేధావులు చదివారు, అన్ని మతాలకు సంబంధం లేకుండా అందరూ చదివింది అది. కానీ దాంట్లో రావణ్ణి నేను గెలిపిస్తాను, రాముని ఓడిస్తానంటే ఎలాంటి ఇతిహాసాలను కూడా హేళన చేసే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. లేకపోతే ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు, 18 సంవత్సరాలు ఉన్నవాడు మోటార్ సైకిల్ మీద గుద్దేస్తే చిన్నపిల్లడు, 23 సంవత్సరాలు ఉన్నవాడు మర్డర్ చేస్తే, లేకపోతే ఒక కులంలో పుడితే వాడు ఏం చేసినా మనం మాట్లాడకూడదు ఏంటి అనే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మాత్రం దయించి అది ఇవ్వడానికి మాత్రం కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, పేపర్ కానీ. ఎందుకంటే అది ఆయన మాట్లాడింది తప్పని తెలుసుకునే రోజు రావాలంటే ఎవరో ప్రచారం చేయకుంటే, అది నేను గొప్పవాడిని, నేను ఏది మాట్లాడినా ఎదురు విమర్శించాను అందరూ చూస్తున్నారు అనుకుంటే ఏదైనా మాట్లాడుతున్నారు ఈరోజు. కాబట్టి దాన్ని కూడా మనం కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంది. మీడియా అనేది సమాజ శ్రేయస్సు, ఇటు దేశ శ్రేయస్సు కూడా మీరు ఒక పాత్రదారులు. వాళ్ళు చెప్పాలంటే బయట ఎక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు, మీరు తెలియజేస్తారని కానీ తెలియదు. రేపు నిజంగా కూడా ఎక్కడ తప్పు జరిగినా కూడా మీరే తెలియజేస్తారు, బయటికి ఏ మంచి జరిగినా కూడా మీరే తెలియజేస్తారు. అన్ని బాధ్యతలు మీ మీద ఉన్నాయి. ఇవాళ ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది. కాబట్టి మీడియా వల్ల వెలుగులో వచ్చినటువంటి ఆ మటర్లు ఉన్నాయి, మీడియా వల్ల వెలుగులోకి వచ్చినటువంటి లంచగొండితనాలు ఉన్నాయి. అలాగే మీడియా వల్ల ఇబ్బంది పడినటువంటి చాలామంది సూసైడ్ చేసుకున్న మనుషులు కూడా బ్యాలెన్స్ చేయండి, దయించి బ్యాలెన్స్ చేయండి. సమాజానికి మంచి చేయడానికి ఇవాళ తొల్లెడుగుని ఎక్కడితో ఆకుండా దీన్ని అసెంబ్లీ దాకా తీసుకెళ్ళి, పార్లమెంట్ దాకా తీసుకెళ్ళి ఒక బిల్లు చేసే విధానం వస్తే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే ఎవరి మీడియా వాళ్ళకు ఉంది. ఇవాళ చెప్పాలంటే నేనే మాట్లాడవచ్చు నాకు నచ్చినోడి గురించి, అది కూడా టీవీలో మీరు అక్కర్లేదు. ఇంకా అది ప్రెస్తో పని లేకుండా ఎవరు మాట్లాడేది వాళ్ళు పెట్టేసి అది ఒక ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో పెట్టేస్తే అది కూడా మీడియా అయిపోతుంది. కాబట్టి దీనికి ఎక్కడో చోట లిమిటేషన్ ఉండాలి అనేది నా ఉద్దేశం, అంతే తప్ప ఏం లేదు. ఇవాళ మతాలన్నింటిలో రెచ్చగొట్టే విధంగా కొంతమంది మన ఇక్కడ ఏలూరులో జరిగిన సంఘటన దానికి ఉదాహరణ. ఆ రావుడు అనే వ్యక్తి కానీ ఇంకొక అతను కానీ మాట్లాడింది చాలా అసభ్యకరంగా మాట్లాడారు. కాబట్టి ఇవాళ శిక్ష అనిపిస్తూ ఉన్నారు. ఆ శిక్ష ప్రతి వ్యక్తి అనిపించి అలా మాట్లాడిన వ్యక్తులకి ఇలాగ మత ధర్మాలకి ఎవరైతే ఆజ్యం పోతున్నారో రెచ్చగొట్టే విధంగా వాళ్ళందరూ కూడా శిక్షార్హులుగా భావించాలని నేను కోరుకుంటూ, ఈ సెక్యులర్ దేశం ఇది, అన్ని మతాలు, అన్ని కులాలు అందరూ ఉంటారు, అన్ని ధర్మాలు ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఎవరిని మనం కించపరిచే విధంగా మాట్లాడకూడదు అనేది మా ఉద్దేశం. అలాగే ఏ హిందూ మాట్లాడినా తప్పే, ఏ క్రిస్టియన్ మాట్లాడినా తప్పే, అలా ఏ ముస్లిం మాట్లాడినా తప్పే. కాబట్టి ఇవన్నీ కూడా సమాధానంగా పాటించడానికి మీడియాని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీరు కూడా ఈ సమాజంలో బాధ్యులు కాబట్టి మీరు సహకరించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.